హౌసింగ్ అవుట్లుక్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న వెంచరు విజయవాడ దగ్గర గల తాడిగడపలో ఇది నాన్ లేఅవుట్ వెంచర్ అండి. అయితే ఏంటంటే దీని ఫెచ్చింగ్ ఏంటంటే విజయవాడ తాడిగడప దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది. ఎవరైతే కనుక విత్ ఇన్ ది బడ్జెట్ అంటే ఒక బడ్జెట్లో మధ్య తరగతి వాళ్ళకి కేవలం 35 లక్షలకే ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇక్కడ ఈ వెంచర్లో మనం కట్టివ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ వెంచర్ మనం మార్కెటింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే 83 గజాల దగ్గర నుంచి అంటే 83 గజాల్లో 650 SFTతో ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉంటే కనుక మన స్క్రీన్ మీద మన నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం నేనైతే కనుక వాట్సాప్ చాట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాట్సాప్ చాట్ చేయండి 7382222922కి. సో దట్ ఏమవుతుందంటే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతాను. అట్లాగే ఇది నాన్ లేఅవుట్ అయినప్పటికీ కూడా ఇది 30 feet రోడ్స్ జస్ట్ ఏదైతే అప్రూవల్స్ కావాలో అన్ని రకాల అప్రూవల్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మనం ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం డ్రైనేజీ అన్నీ ఉంటాయి అనమాట. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఈ వెంచర్కి దగ్గరలోనే 60 feet ZTP రోడ్డు కూడా ఉందన్నమాట. ఏదైతే కనుక తాడిగడప పెరంలూరుని కలిపే రోడ్డు కూడా దీనికి జస్ట్ వెంచర్కి ఆనుకొని ఉంది. ఇందుకు ముందు ఇక్కడ ఈ దగ్గరలోనే ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ బిఫోర్ చూసిన హౌసెస్ అనమాట. అవి 25 lakhs కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ అనమాట. సో దట్ ప్రజెంట్ ఇక్కడ పీపుల్ అనేది ఆల్రెడీ ఉంటున్నారు. ఎవరైతే కనుక మధ్య తరగతి వారికి బాగా ప్రిఫరబుల్ విజయవాడ సిటీలో నాకు ఒక ఇల్లు కావాలి ఉండటానికి దగ్గరగా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రిఫరబుల్. నేను బెస్ట్ సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసుకున్న హౌస్ అనేది చూస్తే కనుక మినిమం 50 lakhs ఎబోనే పెట్టాలి, కానీ 50 lakhs బిలో అనేది ఎక్కడా లేదు. ఈవెన్ తాడిగడపలో కూడా 50 lakhs ఎబోనే పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసప్పటికి ఇది డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి మీకు విత్ ఇన్ ది ఒక లిమిట్లో వస్తున్నాం. అంటే 83 square yardsలో 35 lakhsలో అండి. ఇంకేదన్నా పెంచుడు ఉందా స్క్వేర్ యార్డ్స్ అంటే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు. అదే 100 square yards ఉంది, 120 square yards ఉంది, 120 ఎబో కూడా ఉంది. ఆ డిపెండ్ అపాన్ ఆ ప్రైస్ వేరియేషన్ బట్టి ప్రైసింగ్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగే విజయవాడ సిటీలో ఇళ్ళు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్స్, వెంచర్లో ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా విజయవాడ సిటీ కానివ్వండి, విజయవాడ చుట్టుపక్కల కానివ్వండి, కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా, అదే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా అంటే కొనుగోలు అమ్మకాలు చేయడం ద్వారా ఆ డబ్బులు సంపాదించుకోవాలి, అధికంగా డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వారికి కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంది. సో దట్ మంచి గ్రోత్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ ఆ గ్రోత్ రాగానే రీసేల్ చేసేసి కస్టమర్స్కి ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళ పేరు మీదే సైట్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కనుక దాని గ్రోత్ రాగానే వారి చేత సేల్ చేయించి రిటర్న్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.